హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ముందుగా అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అంటే మన ఫ్యామిలీ అనేది 4K క్రాస్ అయి ఉంది. సో ఇలాగే మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ. సో మన వీడియో కొంచెం లేట్ అయింది. ఎందుకు అంటే కొంచెం అమ్మవారు కదా, సో కొంచెం పని ఉండే అట్లా డిలే అయిపోతుంది. కానీ ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనకి ఎక్కడైనా ఒకవేళ జాబ్ పడి డేట్ గిట్ట వస్తే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి ఉన్న వేకెన్సీ నోటిఫికేషన్ లిస్ట్ అయితే ఒక్కసారి చూద్దాం. సో చాలామంది నోటిఫికేషన్స్ ఎప్పుడు అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మధ్యలో నోటిఫికేషన్ డిలే కావడానికి ఒక చిన్న రీజన్ ఏంటి అంటే మనకి మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో వాటి కోసం కొంచెం డిలే అవుతుంది. కానీ ఖచ్చితంగా మనకి పోస్టులు అనేటివి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా నుంచి అయితే మనం ఒక్కసారి పోస్టులు అనేటివి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఖమ్మం జిల్లా బోనకల్ నుండి, అంటే ఇది అంగన్వాడీ కేంద్రం పేరు. అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే మినీ పోస్టులు ఎన్ని, టీచర్ పోస్టులు ఎన్ని అనేది ఒక్కసారి చూడండి. సో బోనకల్లో ఒక్క టీచర్ పోస్టు, ఒక హెల్పర్ పోస్టు, చింతకాండలో ఒక్క టీచర్ పోస్టు, హెల్పర్ పోస్ట్ లేదు, ఏన్నూరులో 2 టీచర్ పోస్టులు, 4 హెల్పర్ పోస్టు. సో ఇక్కడ మినీ అంగన్వాడీ పోస్టులు అనేటివి ఇక్కడ 5 స్కూళ్ళలో మనకి పోస్టులు అనేటివి లేవు. ఒక్కసారి అందరూ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కల్లూరులో ఒక పోస్టు, నెక్స్ట్ ఎన్కూరు, కామపల్లి, ఖమ్మం గ్రామీణంలో 3 టీచర్ పోస్టులు, 3 హెల్పర్ పోస్టులు, ఖమ్మం పట్టణంలో అంటే అర్బన్ అండ్ రూరల్లో 1 పోస్టు, కొంజర్లలో 1 టీచర్ పోస్టు, 3 హెల్పర్ పోస్టులు, కుసుమంచిలో లేదు, ఒక హెల్పర్ పోస్ట్ మాత్రమే ఉంది, మదిరలో 2 హెల్పర్ పోస్టులు ఉన్నాయి, ముదిగొండలో చూడండి 4 టీచర్ పోస్టులు, 4 హెల్పర్ పోస్టులు, అలాగే 3 మినీ పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నీలకొండపల్లిలో 5 పోస్టులు, హెల్పర్ పోస్ట్ 1, అలాగే ఒక్క మినీ పోస్ట్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హెల్పర్ పోస్టులు మనకు మొత్తం ఇక్కడ 53+ ఉన్నట్టున్నాయి. సో వీడియో కనుక ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, నీలకొండపల్లిలో మనకి 3 మినీ టీచర్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ 5 టీచర్ పోస్టులు, ఒక్క హెల్పర్ పోస్టు, ఒక్క మినీ పోస్ట్ అనేది ఒక్కసారి చూడండి. అలాగే మీకు ఇంకా ఏ డిస్టిక్ నుంచి అయినా వేకెన్సీ లిస్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ అనేది చేస్తాను. నేలకొండపల్లి, రఘునాథపాలెం, సత్తుపల్లి, సింగరేణి, తాళ్ళాడ వీటిలో పోస్టులు ఒక్కసారి చూసినట్టయితే 4 టీచర్ పోస్టులు, 2 హెల్పర్ పోస్టులు, అలాగే 5 టీచర్ పోస్టులు, 1 హెల్పర్ పోస్టు, 4 టీచర్ పోస్టులు, 6 హెల్పర్ పోస్టులు, 3 మినీ పోస్ట్. తిరుమలయ్యపాలెంలో 5 టీచర్ పోస్టులు, 5 హెల్పర్ పోస్టులు, వేంసూరులో 3 టీచర్ పోస్టులు, 3 హెల్పర్ పోస్టులు, 52 హెల్పర్ పోస్టులు, 47 టీచర్ పోస్టులు, 8 హెల్పర్ పోస్టులు ఉండడం అనేది జరిగింది ఇక్కడ. సో మొత్తం పోస్టులు వచ్చేసి 106 పోస్టులు అయితే మనకి ఇక్కడ వేకెన్సీ ఉండడం జరిగింది. సో ఎవరైనా ఖచ్చితంగా మేము అప్లికేషన్ చేసుకోవాలి, లోకాలిటీలోనే ఉండి జాబ్ చేసుకోవాలి అనేవాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎవరైతే ఖచ్చితంగా ICDSలో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మన దగ్గర మార్క్స్ 10th మార్క్స్లో మంచి మెరిట్ లిస్ట్తో పాటు మన దగ్గర ఖచ్చితంగా 12th మేము అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు అంటే అంతకుముందు 10th కన్సిడర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 12th కంపల్సరీ మెరిట్. సో అందరూ అలర్ట్గా ఉండండి. సో వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ కావాలో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.